డాక్టర్లు, లీడర్లు, లాయర్లు, టీచర్లు, స్టూడెంట్ వాళ్ళు, పార్టోళ్ళు, పబ్లిక్ వాళ్ళు ఎవ్వరు ధర్నాలు నిరసనలు ఎక్కువ తక్కువ చేసినా పట్టుకుపోయి స్టేషన్లో పెడతారు పోలీసు వాళ్ళు. మరి వీళ్ళే ధర్నా చేస్తే ఆపేదెవలు అడిగేదెవలు? ఇగో గిసొంటిదే జరిగింది వరంగల్ కాడ. అసలు వీళ్ళకు జరిగిన అన్యాయం ఏంది? అసలు ఎవరు వీళ్ళు? ఓ అన్న జర చెప్పే. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసు సిబ్బంది, ఏదైతే హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది గంత కష్టం ఏమొచ్చిందే పోలీస్ అన్న? మరి రూరల్ కార్యాలయాన్ని తరలించేటువంటి విషయం తెలుసుకొని మరి ఆత్మస్థైర్యం కోల్పోయి ఈరోజు సిబ్బంది వారి యొక్క కుటుంబ సభ్యులు అనేటువంటిది మరి ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగేది. అరే రూరల్ ఆఫీసును మావునూరులో పెట్టద్దానికి ఇట్లా ఇంటిల్ రాజులను ఎంట పెట్టుకొని వచ్చినారు. అబ్బా ఈ అక్కలను కూడా అడుగుదాం, ఏందక్క మీ కష్టం? నైట్లో జర్నీ, అంత దూరం జర్నీ చేయాలన్నా కానీ కష్టం అవుతుంది. 17 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి మధ్యలో ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? మరి నిజమే కదా నోళ్ళ, మనకేం కాకుండా పోలీసు వాళ్ళు కావాలంటారు, కానీ పోలీసు వాళ్ళకి ఎవరు ఉంటారు? మరి అందుకే ఇగో ఈ ధర్నా చేస్తున్నారు.